ఊరి రచ్చబండ. సోములు ఒక కండువా పరుచుకుని పడుకొని ఉన్నాడు. పక్కనే శాస్త్రిగారు పంచాంగం తిరిగేస్తున్నారు. హా! ఏవండి శాస్త్రి గారు, ఇంకా ఎంతసేపు? నా జాతకంలో ఆ గజకేసరి యోగం ఎప్పుడు పడుతుందో కాస్త గట్టిగా చూసి చెప్పండి. నిన్న రాత్రి కలలో ఒక పెద్ద ఏనుగు నా మీదకి పూలదండ వేసినట్టు వచ్చింది. అబ్బో! ఏనుగా? పూలదండ? ఇంకేముంది సోములో, నీ దశ తిరిగిపోయినట్టే. శుక్రమహాదశ నడుస్తోంది. ఏ క్షణమైనా నీ కాళ్ళ దగ్గరికి సిరి సంపదలు నడుచుకుంటూ వస్తాయి. నువ్వు కష్టపడాల్సిన పనే లేదు. అంతా గ్రహాల అనుగ్రహం. ఆహా! బాలే చెప్పారు శాస్త్రి గారు. మా అమ్మేమో పని చేయరా దద్దమ్మా అని తిడుతుంది. దానికి తెలియదు నా నుదుటి రాత ఎంత గొప్పదో. సరే, మరి ఆ నిధి ఎప్పుడు దొరుకుతుందంటారు? తొందరపడకు నాయనా. ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేయి. లంకె బిందెలు అవే బయటపడతాయి. నా దక్షిణ సంగతి మర్చిపోకో. నిధి దొరికనివ్వండి, మీకేకంగా గుడి కట్టించేస్తా. ఇంతలో అటుగా పూటకుళ్ళమ్మ చేతిలో కూరగాయల సంచి పట్టుకుని వెళ్తోంది. సోములు మాటలు విని పకపకా నవ్వింది. ఓరిని వేషాలు, గుడి కట్టిస్తాడట గుడి. ఇంట్లో గంజి కాచుకోవడానికి బియ్యం లేవు కాని శాస్త్రిగారికి గుడి కట్టిస్తావా? లేచి ఏదైనా పని చేసుకోరా సోములు. ఆ చెట్టు కింద పడుకుంటే రాలిన ఆకులు రాలుతాయి కాని కాసుల వర్షం కురవదు. ఆగత్తా, నీకేం తెలుసు నా జాతకం గురించి? శాస్త్రి గారు చెప్పారు నాకు రాజయోగం ఉందని. నువ్వు చూస్తూ ఉండు. రేపో మాపో నేను పల్లకిలో వస్తాను. అప్పుడు నీ మేనకోడలు గౌరీనిచ్చి పెళ్లి చేయమని నువ్వే బ్రతిమలాడతావు. ఎవరు? నేనా? నీలాంటి బద్ధకస్తుడికి నా బంగారు కొండలాంటి గౌరినిస్తానా? కలలో కూడా జరగదు. శ్రమపడి చెమట చిందించేవాడికే నా పిల్లనిస్తాను కాని జాతకాలు పట్టుకొని వేలాడేవాడికి కాదు. నువ్వు అలా అనకత్తా. నేను గౌరీని ఇష్టపడ్డాను. నా జాతక బలం చూసి అయినా ఒప్పుకో. జాతక బలం కాదురా, చేతి బలం కావాలి. సరే, నీకంత నమ్మకం ఉంది కదా నీ అదృష్టం మీద, ఒక పందెం కాద్దామా? ఏంటి పందెం? రేపు ఉదయం మా ఇంటికి రా. నీ అదృష్టాన్ని పరీక్షిద్దాం. గెలిస్తే గౌరీ గురించి ఆలోచిస్తా. ఓడిపోతే మాత్రం ఈ ఊరు వదిలి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలి. సరే, పందెం అంటే పందెమే. నా అదృష్టం ముందు ఏదైనా చిన్నదే. మరుసటి రోజు ఉదయం పూటకూళ్ళమ్మ ఇల్లు. ఇంటి ముందు పెద్ద అరుగు. అక్కడ ఒక పెద్ద పింగాణీ జాడి ఉంది. దాని మూతి గుడ్డ కట్టి సీలు వేసి ఉంది. అది చాలా బరువుగా ఉంది. ఏది అత్తా? నా అదృష్టాన్ని పరీక్షించే వస్తువు ఏది? ఆ గదిలో లంకె బిందెలేమైనా దాచావా? బిందెలు కాదురా సోములు. ఇదిగో ఈ జాడి చూసావా? ఇందులో మా తాతల నాటి అద్భుతమైన ఆవకాయ ఉంది. కాని దీని అడుగున ఒక రహస్యం ఉంది. రహస్యమా? ఏంటది? మా తాతగారు సంపాదించిన బంగారు కాసులు ఈ జాడి అడుగున దాచారు. పైనంతా ఆవకాయుంటుంది, కింద మాత్రం బంగారం ఉంటుంది. నిజమా? అయితే ఆ జాడి నాకు ఇచ్చేయి. ఇప్పుడే పగలగొట్టి ఆ బంగారం తీసేసుకుంటా. అక్కడే ఉంది మెలిక. ఈ జాడీని పగలగొట్టకూడదు. అందులో ఉన్న ఆవకాయను కింద పారబోయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నట్టు ఈ పచ్చడిని మనుషులు తినాలి. నువ్వు ఈ జాడిని భుజాన వేసుకుని ఊరంతా తిరిగి ఈ ఆవకాయ నమ్మాలి. జాడి ఖాళీ అయ్యాక అడుగునున్న బంగారం నీదే. అమ్మాలా? అంటే ఈ ఎండలో తిరగాలా? మరి రాజయోగం ఊరికే రాదు కదా సోములు. నీ జాతకం బాగుంటే ఒక్క గంటలో అమ్మేస్తావు. అప్పుడు బంగారం నీదే, గౌరీ కూడా నీదే. ఏమంటావ్? లోపల నుండి గౌరీ తలుపు చాటున నిలబడి చూస్తోంది. సోములు ఆమెను చూసి ఎలాగైనా గెలవాలి అనుకున్నాడు. సరే అత్తా, ఆవకాయ అమ్మడం ఎంత పని? నా నోటి తీపికి, నా అదృష్టానికి జనం ఎగబడి కొంటారు. ఇప్పుడే ఎత్తుకుంటా. సోములు ఆ బరువైన జాడీని భుజాన పెట్టుకున్నాడు.
అది కనీసం 15 కిలోలుంటుంది. అమ్మో, ఇంత బరువుంటుందా అనుకున్నాడు. కాని బంగారం గుర్తుకు రాగానే బలం తెచ్చుకున్నాడు. సోములు, ఇంకో మాట, ఆవకాయ ధర తక్కువ చేయకూడదు. తవ్వెడు అంటే పావు కిలో 5 రూపాయలు. సాయంత్రంలోపు జాడి ఖాళీ చేసిరా. మధ్యాహ్నం 12 గంటలు. ఊరి వీధులు. సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు. ఎండ మండిపోతుంది. సోములు చెమటలు కక్కుతూ భుజం మీద జాడీతో నడుస్తున్నాడు. సోములు గొంతు సవరించుకొని నీరసంగా, ఆవకాయ, గుమగుమలాడే ఆవకాయ, ఎర్రటి ఆవకాయ, ఎవరైనా కొనండహో. కరణం గారి ఇంటి ముందు ఆగాడు. కరణం గారి భార్య వరలక్ష్మమ్మ అరుగు మీద కూర్చొని ఉంది. అమ్మగారు నమస్కారం. పూటకూళ్ళమ్మగారి ఆవకాయ అండి, మా తాతల నాటి రుచి. కొంటారా? ఏరా సోములు, ఎప్పుడు చూసినా రచ్చబండ మీద పడుకునేవాడివి. ఈ రోజుదేదో కొత్త అవతారం ఎత్తావు. అందులో నిజంగా ఆవకాయేనా లేక మట్టా? అయ్యో, మాటలు అనకండి అమ్మగారు, ఇది అమృతం. ఒక్కసారి రుచి చూస్తే మళ్ళీ మళ్ళీ కావాలంటారు. మీ శ్రీవారు కరణం గారికి వేడివేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడి వడ్డిస్తే మీకెంతో పుణ్యం ఉంటుంది. భలే మాటలు నేర్చావురా. సరే, రుచి ఎలా ఉందో చూద్దాం. కాస్త ఆ విస్తర్లో వెయ్యి. సోములు జాగ్రత్తగా జాడీ దించి మూత తీసి ఒక గరిటెడు పచ్చడి విస్తరిలో వేశాడు. ఆ వాసన ఆ వీధంతా పాకింది. కొత్త ఆవకాయ వాసనంటే మాటలా? అబ్బబ్బా, ఏం రుచిరా సోములు! కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ సమపాళ్లల్లో కుదిరాయి. మా ఇంట్లో పచ్చడైపోయింది. ఒక సేరు వెయ్యి. చిత్తం అమ్మగారు. వరలక్ష్మమ్మ సేరు పచ్చడి కొనుక్కొని 20 రూపాయలిచ్చింది. సోములు ఆ డబ్బులు తీసుకొని తన మొలతాడుకు కట్టుకున్న సంచిలో వేసుకున్నాడు. జాడీ కొంచెం తేలికైంది, కాని ఇంకా చాలా బరువుంది. మధ్యాహ్నం 2 గంటలు. పొలాల గట్టు. రైతులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. వాళ్లకి కేవలం గంజి, ఉల్లిపాయ మాత్రమే ఉన్నాయి. సోములు అక్కడికి చేరుకున్నాడు. కాళ్ళు లాగుతున్నాయి. భుజం నొప్పి పెడుతోంది. ఏరా సోములో, ఆ ఎండలో ఏం మోస్తున్నావు? నీ అదృష్టం మూటనా? వెటకారం కాదు రంగడు బావా, ఇది ఆవకాయ. కడుపులో ఆకలి మండుతున్నప్పుడు నోటికి రుచిగా తగిలే ఆవకాయ. మీ గంజి అన్నంలోకి నంజుకుంటే స్వర్గం కనిపిస్తుంది. నిజమేరా, ఈరోజు కూర వండలేకపోయాం. ఒట్టి గంజి దిగడం లేదు, కానీ డబ్బులు లేవురా సోములో. డబ్బులు లేకపోతే ఎలా బావా? నేను లెక్క చెప్పాలి కదా. కాని వాళ్ల ఆకలి చూసి జాడి అడుగున ఉన్న బంగారం గుర్తుకొచ్చి, సరేలే, పంట చేతికొచ్చాకిద్దువుగానే ముందు కొనండి. జాడి ఖాళీ అవ్వడమే నాకు ముఖ్యం. నువ్వు దేవుడివిరా సోములో. పోనీలే, నా దగ్గర చిల్లరుంది, ఇస్తాను. ఒక అరకిలో వెయ్యి. రైతులందరూ చుట్టూ చేరారు. ఆకలి మీదున్న వాళ్లకి ఆ ఆవకాయ వాసన ప్రాణం లేపింది. అందరూ తలా ఒక పావు కిలో, అరకిలో కొన్నారు. సోములు చేతి నిండా చిల్లర నాణేలు, చిన్న నోట్లు జమయ్యాయి. జాడి సగం ఖాళీ అయ్యింది. అమ్మయ్యా, సగం భారం తగ్గింది. అంటే నేను బంగారానికి దగ్గరవుతున్నానన్నమాట. కానీ ఈ ఎండకి నా ప్రాణం పోయేలా ఉంది. కష్టమంటే ఇంత నొప్పిగా ఉంటుందా? రోజు పూటకూళ్ళమ్మత్త, గౌరీ ఇంత కష్టపడతారా? అతనికి మొదటిసారి శ్రమ విలువ తెలుస్తోంది. దాహం వేస్తుంది. పక్కనే ఉన్న కాలువలో నీళ్లు తాగి ముఖం కడుక్కున్నాడు. ఆ చల్లటి నీళ్లు ముఖానికి తగలగానే కొత్త శక్తి వచ్చింది. పంతులు గారు నమస్కారం. ఏంటి సోములో ఈ వేళప్పుడు? ఏంటి ఆ జాడే? సార్, ఇది మామూలు జాడి కాదు, అక్షయ పాత్ర. ఇందులో ఉన్న ఆవకాయ తింటే మీలాంటి పండితులకి ఇంకాస్త జ్ఞాపక శక్తి పెరుగుతుంది. పిల్లలకి పాఠాలు చెప్పే ఓపిక వస్తుంది. పూటకూలమ్మగారి స్వహస్తాలతో చేసిన పచ్చడి. నీ దగ్గర వ్యాపార విద్య కూడా ఉందే సోములు. సరే, మా ఆవిడకి కొత్త ఆవకాయ అంటే ఇష్టం. మిగిలింది ఎంత ఉందో చూడు. ఇంకా కొంచెమే ఉంది, ఒక 2 కిలోలుండొచ్చు. సరే, మొత్తం ఇచ్చేయి.
రేపు మా చుట్టాలొస్తున్నారు, పనికొస్తుంది. సోములు ఆనందంగా మిగిలిన పచ్చడంతా మాస్టారి టిఫిన్ బాక్సుల్లో గిన్నెల్లో వేశాడు. జాడి పూర్తిగా ఖాళీ అయింది. పంతులు డబ్బులిచ్చారు. సోములు సంచి నిండిపోయింది. జేబులు బరువుగా మారాయి. సోములు జాడీని తలకిందులు చేసి చూశాడు. అరే, జాడీ ఖాళీ అయింది. ఇప్పుడు బంగారం కనిపించాలి కదా. జాడీ లోపల చెయ్యి పెట్టి తడిమాడు. కేవలం అడుగున మిగిలిన నూనె, ఆవపిండి తప్ప ఏమీ తగల్లేదు. కళ్ళు నులుముకొని చూశాడు. ఏమీ లేదు. జాడీని గట్టిగా దులుపుతాడు. టంగ్ టంగ్ అని శబ్దం వచ్చింది తప్ప బంగారం చప్పుడు రాలేదు. ఏంటిది? బంగారం లేదా? అత్త మోసం చేసిందా? లేక నేను సరిగ్గా చూడలేదా? అడుగున ఏదైనా అర ఉందేమో. జాడీని అటూ ఇటూ తిప్పి చూశాడు. అది సాదాసీదా పింగాణీ జాడి. సోములుకి కోపం, ఏడుపు ఒక్కసారిగా వచ్చాయి. ఛీ! ఇంత కష్టపడి ఎండలో మాడి భుజాలు నొప్పి పుట్టేలా మోస్తే చివరికి మిగిలింది శూన్యమా? తన జాతకం మళ్లీ తిరగబడిందా అనుకుంటూ ఆవేశంగా పూటకూళ్ళమ్మ ఇంటికి పరిగెత్తాడు. సాయంత్రం 6 గంటలు. పూటకూళ్ళమ్మ ఇల్లు. సోములు ఆవేశంగా జాడీని అడుగు మీద పెట్టాడు. పూటకూళ్ళమ్మ, గౌరీ అక్కడ కూర్చొని ఉన్నారు. అత్తా, ఎంత పని చేశావు? పొద్దున్నే ఆశ పెట్టి ఈ బండ చాకిరీ చేయించావు. జాడీ ఖాళీ అయ్యింది, కాని అడుగున మట్టి తప్ప బంగారం లేదు. నా అదృష్టాన్ని ఇలా ఎగతాళి చేస్తావా? తొందరపడకు సోములు. జాడీ పూర్తిగా ఖాళీ అయ్యిందా? అయింది. కావాలంటే చూడు. నా చెయ్యి పెట్టి తడిమాను. ఒక్క కాసు లేదు. సరే, మరి ఆవకాయ ఏమైంది? పారబోసావా? లేదు. నువ్వు చెప్పినట్టే ఊరంతా తిరిగి కాళ్ళు అరిగేలా నడిచి అందరినీ బ్రతిమిలాడి అమ్మాను. మరి అమ్మితే వాళ్ళు నీకేమిచ్చారు? ఆకులు రాళ్ళు ఇచ్చారా? సోములు తన జేబులో మొలతాడు సంచిలో ఉన్న డబ్బుల్ని బయటకి తీశాడు. డబ్బులు ఇచ్చారు, ఇదిగో. సోములు ఆ డబ్బులన్నింటినీ అరుగు మీద కుమ్మరించాడు. చిల్లర నాణేలు, 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు అన్నీ కలిపి ఒక చిన్న గుట్టలా తయారయ్యాయి. ఆ రోజుల్లో అది పెద్ద మొత్తం. పూటకూళ్ళమ్మ ఆ డబ్బుల కుప్పను చూపిస్తూ, సోములు, సరిగ్గా చూడు. అక్కడ ఏం కనిపిస్తోంది? డబ్బులు. జనమిచ్చిన డబ్బులు. కాదు సోములు, అదే బంగారం. అదే నీ అదృష్టం. ఏంటత్తా పొడుపు కథలా మాట్లాడుతున్నావు? నేను అడిగింది లంకె బిందెల్లో ఉండే బంగారం గురించి. ఓరే పిచ్చివాడా, లంకె బిందెలు భూమిలో ఎక్కడో ఉండవు, మన చేతుల్లోనే ఉంటాయి. ఉదయం నువ్వు వచ్చినప్పుడు నీ జేబులో చిల్లిగవ్వలేదు. కాని ఇప్పుడు చూడు, నీ ముందు 300 రూపాయలున్నాయి. ఇదెలా వచ్చింది? నువ్వు పడుకుంటే రాలేదు, జాతకం చూసుకుంటే రాలేదు. ఆ బరువైన జాడీని మోసి, చెమట చిందించి, నలుగురితో మాట్లాడి కష్టపడితే వచ్చింది. బావా, అత్త చెప్పింది నిజమే. ఇన్నాళ్ళు నువ్వు అదృష్టం కోసం ఎదురు చూశావు. కాని ఈరోజు నువ్వు ఆ అదృష్టాన్ని నీ భుజాల మీద మోసుకుని వెళ్ళావు. నీ కష్టమే ఈరోజు నీకు డబ్బు రూపంలో తిరిగొచ్చింది. చూడు, నీ ముఖంలో ఎంత కళ ఉందో. అది సోమరిపోతుగా ఉన్నప్పుడు అస్సలు లేదు. సోములు ఆ డబ్బుల వైపు, ఖాళీ జాడీ వైపు మార్చి మార్చి చూశాడు. అతని మనసులో ఏదో తెలియని బరువు దిగిపోయింది. ఉదయం నుంచి పడ్డ కష్టం, ప్రజల మెప్పు, కరణం గారి భార్య ఇచ్చిన ప్రశంస, పంతులిచ్చిన గౌరవం ఇవన్నీ గుర్తొచ్చాయి. అంటే జాడి అడుగున బంగారం లేదన్నమాట. అదంతా ఒక నాటకమా? అది నాటకం కాదురా, పాఠం. జాడి అడుగున బంగారం ఉందని చెప్పకపోతే నువ్వు ఆ బరువు మోసేవాడివా, కష్టపడేవాడివా? ఆ ఆశే నిన్ను నడిపించింది. కాని చివరికి నీకు అర్థమైంది కదా, కష్టే ఫలి అని. శ్రమ నీ ఆయుధమైతే విజయమే నీ బానిసవుతుంది. ఇదే నిజమైన రాజయోగం. అత్త, నాకు బుద్ధి వచ్చింది. ఇన్నాళ్ళు బద్ధకంతో బూజు పట్టిన నా మెదడుని ఒక్క ఆవకాయ జాడితో వదిలించావు. నిజమే, ఉదయం నేను ఆ డబ్బులు తీసుకుంటున్నప్పుడు కలిగిన తృప్తి ఆ రచ్చబండ మీద పడుకున్నప్పుడు ఎప్పుడూ కలగలేదు.
శాస్త్రిగారు అక్కడికి వచ్చి అంతా చూసి, భలే పని చేసావు పూటకుళ్ళమ్మా. నా పంచాంగం కన్నా నీ ఆవకాయ జాడినే బాగా పనిచేసింది. సోములు, నీకు పట్టాల్సిన గజకేసరి యోగం ఇదేనయ్యా. స్వయం కృషిని మించిన యోగం లేదు. అవును శాస్త్రి గారు, ఇక నుంచి జాతకాలు జోస్యాలు నమ్మను. నా చేతులే నా జాతకం రాస్తాయి. అత్త, రేపటి నుంచి పొలం పనులకు వెళ్తాను. లేదా నీకు సాయంగా కూరగాయల బండి తోస్తాను. కష్టపడి సంపాదిస్తాను. మరి గౌరీ సంగతి? జాడి ఖాళీ చేశావు, జేబు నిండా సంపాదించావు, అన్నింటికన్నా మిన్నగా బుద్ధి తెచ్చుకున్నావు. ఇంకేముంది, వచ్చే శ్రావణ మాసంలో ముహూర్తం పెట్టిద్దాం. గౌరీ సిగ్గుపడుతూ లోపలికి పరిగెత్తింది. అత్త, అయితే ఈరోజు రాత్రికి ఈ డబ్బులతో అందరికీ మంచి విందు భోజనం పెడదాం. నా మొదటి సంపాదన కదా. మంచి పని. పద, వంటగదిలోకి రా. కష్టపడేవాడికి ఆకలి కూడా బాగా వేస్తుంది. అందరూ నవ్వుకుంటూ లోపలికి వెళ్లారు. అరుగు మీదున్న ఆ ఖాళీ జాడి సాయంత్రం వెలుగులో ఒక బంగారు కలశంలా మెరుస్తోంది. అదృష్టమనేది ఆకాశం నుంచి ఊడిపడేది కాదు, మన కష్టం నుంచి పుట్టుకొచ్చేది. సోమరితనంతో కూర్చొని కలలు కనేవాడికి ఏదీ దక్కదు. కాని లక్ష్యం కోసం శ్రమించేవాడికి విజయం తథ్యం. కష్టే ఫలి. కష్టపడితేనే ఫలితం దక్కుతుంది. నిజమైన బంగారం మన శ్రమే. రామవరమనే ఊరిలో రామయ్య అనే రైతు ఉండేవాడు. అతనికి ఉన్న 2 ఎకరాల పొలమే జీవనాధారం. కాని గత 2 ఏళ్లుగా వర్షాలు లేక పంటలు ఎండిపోతున్నాయి. ఒకరోజు మండుటెండలో రామయ్య తన ఎండిన పొలం గట్టుమీద కూర్చుని ఆకాశం వైపు చూస్తున్నాడు. మధ్యాహ్నం భోజనం తీసుకుని అతని భార్య లక్ష్మి వచ్చింది. లక్ష్మి అన్నంగిన్నె పక్కన పెట్టి రామయ్య పక్కన కూర్చుంటూ, ఏమండి, ఎండ నడినెత్తికి వచ్చింది. ఇంకా ఆ ఆకాశం వంక చూస్తే ఏమొస్తుంది? పదండి, ఇంత అన్నం తిని నీడపట్టినా కూర్చోండి. అన్నం ఎలా సాయిస్తుంది లక్ష్మి? ఆకాశం చూస్తే మబ్బు తునకలేదు. భూమి చూస్తే పగుళ్ళు వారి నోరు తెరిచి ఉంది. మనం వేసిన విత్తనాలు మొలకెత్తకుండానే చచ్చిపోతున్నాయి. ఈసారి కూడా పంట రాకపోతే మనం... అశుభం పలకకండి. కష్టం వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి కాని చావు మాటలెందుకు? మన చేతుల్లో ఏముంది? ఆ దేవుడు కరుణిస్తే వానలు పడతాయి. లేకపోతే కూలి పనైనా చేసుకుని బతుకుదాం. కూలిపనా? 2 ఎకరాల రైతుని లక్ష్మి నేను. ఈ నా పొలంలో 10 మందికి పని ఇచ్చిన చేతులు ఇవి. ఇప్పుడు పక్కోడి పొలంలో చెయ్యి చాచి కూలి అడగాల? నా వల్ల కాదు. ఏదో ఒక దారి దొరక్కపోదు. దారి దొరికిందిలేండి, ముందు తినండి. నిన్న రాత్రి కూడా సరిగ్గా తినలేదు. రామయ్య అయిష్టంగానే తినడం మొదలుపెట్టాడు. ఇంతలో ఊరిలో వడ్డీ వ్యాపారి, మాటలకారి అయిన జగన్నాథం అటుగా వచ్చాడు. రామయ్యను చూసి తన గొడుగు మడత పెడుతూ పక్కన కూర్చున్నాడు. ఏరా రామయ్య, ఏంటి సంగతులు? పొలం అంతా ఎండిపోయి బీడులా ఉంది. ఈసారి కూడా చొక్క రాలేదా? రామయ్య తినడం ఆపేసి చేతులు కడుక్కుంటూ, ఏం చెప్పమంటావు జగన్నాథం బాబు? నా రాత బాగోలేదు. వరుణదేవుడు కరుణించడం లేదు. వరుణదేవుడి కోసం చూస్తే లాభం లేదురా రామయ్య. నీ కాళ్ల కిందే గంగమ్మ ఉంది. దాన్ని పైకి తీసే తెలివి ఉండాలి గాని. కాళ్ల కింద గంగమ్మ అంటే బావి తవ్వమంటారా బాబు? అవును మరి. పక్క ఊరిలో ఆ సుబ్బరాయుడు చూడు, బోరు వేయించాడు. నీళ్లు జలజలా పాడుతున్నాయి. ఇప్పుడు 3 పంటలు పండిస్తున్నాడు. నువ్వేమో ఇలా ఆకాశం వంక చూస్తూ కూర్చున్నావు. నీ పొలంలో నీళ్లు లేక కాదు, నువ్వు వెతకకా. బాబుగారు, బావి తవ్వాలంటే మాటలా? వేలకి వేలు ఖర్చవుతుంది. మా దగ్గర చిల్లిగవ్వలేదు. ఉన్నదంతా విత్తనాలకే పెట్టాం. ఇప్పుడు అప్పులు చేసి బావి తవ్వి అందులో నీళ్లు పడకపోతే మా బతుకులు ఏమవ్వాలి? జగన్నాథం లక్ష్మీవైపు కోపంగా చూస్తూ, ఆడదానివి, నీకేం తెలుసమ్మా? మగవాడికి ధైర్యం చెప్పాల్సింది పోయి భయపెడతావేంటి? రామయ్య, నీ పొలం మూల ఆ వేప చెట్టు ఉంది చూశావు? దాని కింద అగాధ లోకం ఉంది. అంటే పాతాళ గంగ అన్నమాట. అక్కడ తవ్వితే నీళ్లు ఖచ్చితంగా పడతాయి. నా మాట నమ్ము. నిజంగానా బాబు? అక్కడ నీళ్లు పడతాయంటారా? 100కి 100 పాళ్ళు నాకు ఈ భూముల గురించి తెలుసు. డబ్బు సంగతి నువ్వు భయపడకు. నేనున్నానుగా. నీకు ఎంత కావాలంటే అంత ఇస్తాను. పంట పండాక తిరుదుగాని. నీ రుణం ఉంచుకోను బాబు.
మీరు సాయం చేస్తానంటే రేపే పని మొదలు పెడతాను. ఏమండి, వద్దు, ఆయన మాటలు నమ్మకండి. బావి తవ్వడమంటే చిన్న విషయం కాదు. మనకు అంత స్తోమత లేదు. నువ్వు ఊరుకో లక్ష్మి. జగన్నాథం బాబు దేవుడిలా వచ్చి సాయం చేస్తానంటున్నాడు. నీళ్లు పడితే మన కష్టాలన్నీ తీరిపోతాయి. జగన్నాథం రామయ్య మనసులో ఆశ అనే బీజాన్ని నాటి వెళ్ళిపోయాడు. లక్ష్మి ఎంత చెప్పినా రామయ్య వినలేదు. మరుసటి రోజే జగన్నాథం దగ్గర 10,000 అప్పు తీసుకుని బావి తవ్వడం మొదలుపెట్టాడు. వారం రోజులు గడిచాయి. 10 అడుగులు తవ్వారు. మట్టి తప్ప నీటి జాడలేదు. రామయ్య రాత్రింబవళ్ళు బావి దగ్గరే ఉంటున్నాడు. రామయ్య బావిలోకి తొంగి చూస్తూ పనివాళ్లతో, ఇంకా తవ్వండి. ఆ మట్టి తడిగా ఉంది. నీళ్లు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకొంచెం లోతుకు వెళ్తే గంగమ్మ తల్లి పైకి వస్తుంది. లక్ష్మి అన్నం తీసుకుని వచ్చి రామయ్య పరిస్థితి చూసి కన్నీళ్లు పెట్టుకుంటూ, ఏమండి, ఇప్పటికే 20 అడుగులు దాటింది. నీటి చుక్కలేదు. ఉన్న డబ్బులైపోయాయి. పనివాళ్లకి ఇవ్వడానికి కూడా లేవు. ఇక ఆపేద్దాం రండి. మధ్యలో ఆపేస్తే ఎలా లక్ష్మి? ఇప్పటిదాకా పెట్టిన ఖర్చు బూడిదలో పోసినట్టే కదా. ఇంకొక 5 అడుగులు అంతే. జగన్నాథం బాబు చెప్పారు అక్కడ ఖచ్చితంగా నీళ్లు ఉంటాయని. ఆ జగన్నాథం గారు మన మంచి కోరి చెప్పారో, మనల్ని ముంచడానికి చెప్పారో ఆ దేవుడికే తెలియాలి. నిన్న సంతలో ఆయన మీ గురించి అందరితో ఏదో మాట్లాడుతుంటే విన్నాను. ఏం మాట్లాడుతున్నాడు? రామయ్యకి పిచ్చి పట్టింది, బావి పేరుతో ఉన్న పొలం కూడా అమ్ముకుంటాడు అని నవ్వుతున్నాడు. ఆయన దగ్గర మళ్ళీ అప్పు చెయ్యకండి. అవన్నీ నీ భ్రమలు. ఆయన నాకు డబ్బులిచ్చి ఆదుకుంటున్నాడు. నువ్వు వెళ్ళు, నాకు పని ఉంది. రామయ్య మళ్ళీ జగన్నాథం దగ్గరికి వెళ్ళాడు. ఇంకా లోతుకు తవ్వడానికి మరింత డబ్బు కావాలి అని అడిగాడు. జగన్నాథం తన అరుగు మీద కూర్చొని, యారా రామయ్య, నీళ్లు పడలేదా ఇంకా? నేను చెప్పాగా అది అగాధ లోకం అని. చాలా లోతులో ఉంటుంది. ధైర్యం చేసి తవ్వాలి. డబ్బులకేం భయపడకు. ఆ పత్రాల మీద వేలిముద్ర వేయి. ఇంకో 20,000 పట్టుకెళ్ళు. బాబు, నీ దయ వల్ల నీళ్లు పడితే నీకు గుడి కట్టిస్తాను. గుడి సంగతి తర్వాత. ముందు నీ పొలం పత్రాలు నా దగ్గర భద్రంగా ఉంటాయిలే. వెళ్ళు, వెళ్ళి పని కానివ్వు. అలా రోజులు గడుస్తున్నాయి. బావి లోతు పెరుగుతోంది. రామయ్య కళ్ళలో పిచ్చిచూపులు మొదలయ్యాయి. నిద్రాహారాలు మానేసి ఆ గుంతవైపే చూస్తూ గడిపేవాడు. ఒకరోజు రామయ్య స్నేహితుడు శేషయ్య పక్క ఊరు నుంచి వచ్చాడు. విషయం తెలిసి పరుగు పరుగున పొలం దగ్గరికి వచ్చాడు. రామయ్య బావిలోపల మట్టి తవ్వుతున్నాడు. శేషయ్య పై నుంచి గట్టిగా అరుస్తూ, ఒరే రామయ్య, రామయ్య, పైకి రారా. ఏం చేస్తున్నారా అక్కడ? రామయ్య మట్టి నిండిన ముఖంతో పైకి చూస్తూ, ఆగరా శేషయ్య, నీళ్ల శబ్దం వినిపిస్తుంది. ఇంకొంచెం తవ్వితే వచ్చేస్తాయి. నీకు పిచ్చి పట్టిందిరా. అది నీళ్ల శబ్దం కాదు, నీ భ్రమ. పైకి రా ముందు. శేషయ్య బలవంతంగా నిచ్చెన వేసి రామయ్యను పైకి లాగాడు. నీకేమైనా మతి ఉందా రామయ్య? 50 అడుగులు తవ్వావు. చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు లేవు. ఇక్కడెలా పడతాయి? ఆ జగన్నాథంగాడు నిన్ను మోసం చేస్తున్నాడురా. లేదురా, ఆయన చెప్పాడు ఇక్కడ పాతాళ గంగ ఉందని. నేను వదిలిపెట్టను. నా పొలం పచ్చగా మారాలి. ఒరే అమాయకురా, ఆ జగన్నాథంగాడి కన్ను నీ పొలం మీద పడింది. నీ చేత అప్పులు చేయించి అవి తీర్చలేక నీ పొలాన్ని వాడికి రాసిచ్చేలా చేయడమే వాడి పన్నాగం. అందులో లేని నీటి కోసం నిన్ను అగాధంలోకి తోస్తున్నాడు. అబద్ధం. ఆయన నాకు సహాయం చేస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు. ఆ డబ్బులు నీవి కావురా. నీ పొలం విలువలో సగం కూడా కావు. వాడు నీకు ఇచ్చేది అప్పు కాదు, నీ గోతిలో నిన్ను పూడ్చడానికి మట్టి. లక్ష్మిని అడుగు, ఇంటి పరిస్థితి ఏంటో. లక్ష్మి ఏడుస్తూ అక్కడికొచ్చింది. అవునండి, శేషయ్య అన్నయ్య చెప్పేది నిజం. నిన్న జగన్నాథం గారు ఇంటికి వచ్చారు. మీ ఆయన బావి తవ్వి చస్తాడు. ఆ పొలం ఎలాగూ నాదే అవుతుంది. నువ్వు ఇల్లు ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉండు అని బెదిరించాడు. ఏంటి, జగన్నాథం అలా అన్నాడా? అవునండి, మనం సర్వనాశనమైపోయాం. ఆ బావి మన దాహం తీర్చదు, మనల్ని మింగేస్తుంది. ఇప్పటికే బంగారం తాకట్టు పెట్టాం. పొలం పత్రాలు ఆయన దగ్గర ఉన్నాయి. ఇంకేం మిగిలింది మనకి? రామయ్య మోకాళ్ల మీద నిలబడి బావి వైపు చూస్తూ, అంటే ఇన్నాళ్ళు నేను తవ్వింది బావిని కాదా? నా సమాధినా? ఆశ అనే మాయలో పడి నిజం తెలుసుకోలేకపోయానా? ఎప్పుడైనా మించిపోయింది లేదు రామయ్య. ఆ బావి పని ఆపేయి. ఆ గుంతని పూడ్చేయి. కష్టపడి పని చేద్దాం, అప్పు తీరుద్దాం. కానీ ఇలా అత్యాశతో పోతే ఉన్నది కూడా పోతుంది.
రామయ్యకు జ్ఞానోదయమైంది. పదండి, ఆ జగన్నాథం గారి పని చెప్తాను. నా అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని నన్ను బలిపశువుని చేస్తాడా? వద్దండి, ఆవేశం వద్దు. ఆయనతో గొడవ పెట్టుకుంటే మనమే నష్టపోతాం. ఆయన దగ్గర డబ్బు ఉంది, మనుషులు ఉన్నారు. లక్ష్మి చెప్పింది నిజం రామయ్య. బుద్ధిబలం వాడాలి, వాడి ఎత్తుకి పై ఎత్తు వేయాలి. ఏం చేద్దాం శేషయ్య, వాడు నా పొలం కాజేయాలని చూస్తున్నాడు. నాకు ఒక ఉపాయం ఉంది. ఆ బావిలో నీళ్లు పడలేదు అని వాడికి తెలుసు, కాని నీళ్లు పడ్డాయని మనం నమ్మిస్తే. నీళ్లు పడ్డాయా? ఎలా? ఈ రాత్రికి మనం పక్క ఊరి నుంచి ట్యాంకర్ తెప్పించి ఆ బావిలో నీళ్లు పోయిద్దాం. రేపు ఉదయం జగన్నాథం దగ్గరికి వెళ్ళి, బాబు నీళ్లు పడ్డాయి, అద్భుతమైన జలధార అని చెప్దాం. వాడు నీ పొలం మీద ఆశతో ఎలాగైనా దాన్ని కొనాలని చూస్తాడు. అప్పుడు మన పొలం అమ్మేద్దాం. పొలం అమ్మేయడమా? నా ప్రాణాలు పోయినా అమ్మను. వినరా, వాడు కొనడానికి వస్తాడు కదా. అప్పుడు మనం బావిలో నీళ్లు పడ్డాయి కాబట్టి పొలం రేటు పెరిగింది, పాత అప్పు పోను ఇంకా చాలా డబ్బు ఇవ్వాలి అని అడుగుదాం. వాడు ఆశకు పోయి ఒప్పుకుంటాడు. ఆ డబ్బుతో వాడి అప్పు తీర్చేసి మిగతా డబ్బుతో వేరే చోట మంచి పొలం కొనుక్కుందాం. ఈ ఎండిన భూమి ఈ మోసగాడి పక్కన ఉండటం కంటే అదే మంచిది. అన్నయ్య చెప్పింది బావుందండి. ఇక్కడ ఉంటే వాడు ఏదో ఒకరోజు మనల్ని ముంచేస్తాడు. వాడికి వాడి అత్యాశతోనే బుద్ధి చెప్పాలి. రామయ్య ఆలోచించి సరే అన్న. ఆ రాత్రికి రాత్రే రహస్యంగా శేషయ్య సాయంతో బావిలో కొంత నీళ్లు పోయించారు. మరుసటి రోజు ఉదయం రామయ్య శేషయ్య కలిసి జగన్నాథం ఇంటికి వెళ్లారు. రామయ్య ముఖంలో నవ్వు, చేతిలో తడిమట్టి పట్టుకుని వెళ్ళాడు. జగన్నాథం బాబు, బాబు మీ నోరు చదవ. గంగమ్మ తల్లి కరుణించింది, బావిలో నీళ్లు పడ్డాయి బాబు. జగన్నాథం అరుగునుంచి ఉలిక్కిపడి లేచాడు. ఏంటి, నీళ్లు పడ్డాయా? నిజమా? ఇదిగోండి బాబు, తడిమట్టి, అడుగున నీళ్లు ఉబికి వస్తున్నాయి. నా కష్టాలు తీరిపోతాయి. ఇక నా పొలంలో బంగారం పండిస్తాను. మీ అప్పు కూడా త్వరలోనే తీర్చేస్తాను. జగన్నాథం తనలో తాను, ఛా, వీడికి నీళ్లు పడడం ఏంటి? నా పథకం మొత్తం పాడైపోయింది. నీళ్లు ఉన్న పొలం అంటే దాని విలువ లక్షలు చేస్తుంది. ఇప్పుడు వాణ్ణి అప్పు పేరుతో బెదిరించలేను. అవును బాబు, రామయ్య చాలా అదృష్టవంతుడు. పట్నం నుంచి ఎవరో వచ్చారు. నీళ్లు పడ్డాయని తెలిసి ఎకరాకి 10 లక్షలు ఇస్తామంటున్నారు. రామయ్య అమ్మేసి అప్పు తీర్చేస్తానంటున్నాడు. 10 లక్షలా? బయట వాళ్ళకెందుకు అమ్మడం రామయ్య? మన మధ్య బంధం ఉంది కదా. ఆ పొలం నాకే అమ్మేయి, నీ అప్పు మొత్తం రద్దు చేస్తాను. పైగా ఇంకో 5 లక్షలు ఇస్తాను. అయ్యో లేదు బాబు, 10 లక్షలు వస్తుంటే 5 లక్షలకి ఎందుకు ఇస్తాను? పైగా ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కదా, నేను సాగు చేసుకుంటాను. సరే, 8 లక్షలు ఇస్తాను. అప్పు పోను, మిగతా డబ్బు ఇప్పుడే ఇస్తాను. ఆ పత్రాలు ఎలాగూ నా దగ్గరే ఉన్నాయి. శేషయ్య రామయ్య వైపు కన్నుగీటుతూ, యారా రామయ్య, బాబుగారు మంచి ధర చెప్తున్నారు. పైగా అప్పు గొడవ వదిలిపోతుంది. అమ్మేయడం మంచిదేమో. సరేలేండి బాబు, మీ మాట కాదనలేను. కానీ డబ్బు మొత్తం ఇప్పుడే కట్టేయాలి. జగన్నాథం తన అత్యాశతో ఆ బావిలో నిజంగానే అక్షయపాత్ర లాంటి నీళ్లు ఉన్నాయని నమ్మి వెంటనే డబ్బులు తెచ్చి రామయ్యకు ఇచ్చాడు. రామయ్య తన అప్పుపత్రాలు చించుకుని మిగతా డబ్బు తీసుకుని పొలం జగన్నాథం పేరున రాసిచ్చాడు. ఆ రోజు సాయంత్రం రామయ్య, లక్ష్మి, శేషయ్య ఊరు విడిచి వెళ్తున్నారు. జగన్నాథం పొలం దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి, ఒరే రామయ్య, ఆగు! బావిలో నీళ్లు తోడితే రావట్లేదేంటి? అది అగాధలోకం బాబు, అందులో నీళ్లు ఊరవు. మనం పోస్తేనే ఉంటాయి. మీరే చెప్పారుగా లోతులో ఉందని. ఇంకా తవ్వుకోండి. మీ అత్యాశ ఎంత లోతు ఉందో ఆ బావి అంత లోతు ఉంటుంది. మోసం, దగ, నన్ను ముంచేశారురా. ఇది మోసం కాదు బాబు, గుణపాఠం. ఒక రైతుని గోతిలో తోయాలని చూసినందుకు ఆ గోతిలో మీరే పడ్డారు అంటాడు. జగన్నాథం లబోదిబోమంటుండగా రామయ్య తన కుటుంబంతో సంతోషంగా కొత్త జీవితం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. ఆశ ఉండాలి, కాని అది అగాధమంతా అత్యాశగా మారకూడదు అని ఆ ఊరి జనానికి అర్థమైంది.